హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ విజయలక్ష్మి. సో ఈరోజు మనము చాలా మందికి అడిగే క్వశ్చన్, అలైనర్స్ అంటే ఏంటి, అలైనర్స్ ఎప్పుడు వేసుకోవాలి, అలైనర్స్ ఎవరు వేసుకోవచ్చు, అలైనర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అని అడుగుతున్నారు. సో అలైనర్స్ అంటే ఏంటంటే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటాం. అంటే ఒకప్పుడు మనము ఇప్పుడు కూడా వేస్తున్నాము. క్లిప్స్ అని పెట్టేది, క్లిప్ అలా పెట్టినప్పుడు ఏంటంటే మనకు పళ్ళు సందులు ఉన్నప్పుడు కానీ, పళ్ళు ఎత్తుగా ఉన్నప్పుడు కానీ, పళ్ళు వంకరగా మాలక్లూజన్ అని చెప్తాం, అలాంటప్పుడు కానీ క్లిప్ వేసుకొని సరిగా చేసే ఒక విధానం అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఆ క్లిప్ వేసుకున్నప్పుడు మీకు ఎవ్రీ మంత్ రావాలి, ఎవ్రీ మంత్ రావడానికి కుదరదు. ఆరెల్స్ సపోజ్ ఇప్పుడు మనకు మూవీ ఫీల్డ్లో ఉన్నారు, ఆరెల్స్ ప్రొఫెషనల్లీ మనకు క్లిప్ కనిపించొద్దు అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అని చెప్తాం. ఇది అలైనర్స్ అని చెప్తాం యాక్చువల్గా. సో అలైనర్స్ అనేది మామూలుగా ఏంటంటే మనకు మైల్డ్ కేసెస్, అంటే చిన్న పండ్ల మధ్యలో సందులు ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు, కొన్ని కేసెస్ అయితే డీప్ బైట్ కూడా కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇంపాక్టెడ్ కెనాన్ అని చెప్తాం, అంటే లోపల భాగంలో ఈ కూరపళ్ళు కనుక ఉంది అన్నప్పుడు అటువంటి కొన్ని కేసెస్లో అలైనర్స్ అనేది యూజ్ చేస్తే కూడా పెద్ద లాభం ఉండదు అని చెప్పొచ్చు. సో అలైనర్స్ ఎవరు పెట్టుకోవచ్చు? జనరల్గా ఇక్కడ వచ్చేసి మన దగ్గర అట్ విజయ రెంటల్ 18 years అబోవ్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను అలైనర్స్కి. బికాజ్ ఏంటంటే ఇది రిమూవబుల్ బేసికలీ, అంటే తీసి పెట్టుకోవాలి వాళ్ళే. సో చిన్నగా ఉన్నప్పుడు పెడితే కనుక వాళ్ళు నెగ్లిజెన్సీతోని వాడకపోయినా కూడా రిజల్ట్ అనేది రాదు. యాజ్ అలైనర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, అంత పెట్టుకున్నాక వాడకపోతే వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం మెచ్యూరిటీ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి తెలిసినప్పుడు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మంచిగా వాడే అవకాశాలు ఉంటుంది. సో ఎప్పుడైతే మంచిగా వాడతారో రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఎన్ని రోజులు వాడాలి, చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. అంటే ఇది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది, అందరికీ ఒకలాగా ఉండదు. కొందరికి 6 monthsలో అవ్వచ్చు, కొందరికి 8 monthsలో అవ్వచ్చు, కొందరికి 1 year పట్టొచ్చు. అంటే వారి ప్రాబ్లం బట్టి ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అలైనర్స్ అనేది కంటిన్యూస్గా పెట్టుకోవాలా అంటే అన్ని తినగలుగుతామా అని చెప్తారు. ఇప్పుడు బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు స్టార్టింగ్లో ఎక్కడైనా సరే కొద్దిగా ఏదో ఉంది అనే ఒక డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, ఒక 1-2 days. బట్ అలైనర్స్లో కూడా సేమ్ ఫీలింగే ఉంటుంది, లైక్ 1/3 day నుంచి అలవాటు అవుతుంది. సో ఇది ఎలా అంటే మీకు వన్స్ ఇన్ 15 days మార్చాల్సి వస్తుంది. లైక్ ట్రే నెంబర్ 1 to 10 ఉన్నాయనుకుంటే ఫస్ట్ సెట్ వచ్చేసి 15 days వాడతారు, అంటే మళ్ళీ సెకండ్ సెట్కి వెళ్తారు. సో అలా ఎవ్రీ 15 daysకి ఈ సెట్స్ అనేది మారుతూ ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఏం తిన్నా కూడా అలైనర్స్ తీసి పెట్టి తినాలి. ఈవెన్ ఓన్లీ మంచినీళ్ళు, లేకపోతే ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ కానీ అలాంటిది తీసుకోవచ్చు. కానీ ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఇది తీసి పెట్టేసి తింటే కనుక ఖచ్చితంగా పనిచేస్తుంది.